అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మళ్లీ దేవరా సినిమా పనుల్లో పడ్డారు. తాజాగా దేవరా జపాన్ ప్రమోషన్స్ మీద ఆయన కాన్సంట్రేషన్ చేశారు. ఇండియాలో దేవరా భారీ విజయం సాధించింది. బాక్స్ ఆఫీస్ బరిలో 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, ఉత్తరాది ప్రేక్షకులను కూడా ఈ చిత్రం మెప్పించింది. ఇండియాలో ప్రజలను మెప్పించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు జపాన్ ప్రజల ముందుకు తీసుకెళ్తున్నారు. దేవరాకు ముందు ఎన్టీఆర్ నటించిన సినిమా RRR, రౌద్రం రణం రుధిరం, దర్శకధీరుడు SS రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో పలువురు సినిమా ప్రముఖులతో పాటు ప్రేక్షకులను మెప్పించింది. జపాన్ దేశంలో కూడా విజయం సాధించింది. దాంతో దేవరాను జపాన్ ప్రజల ముందుకు తీసుకువెళ్తున్నారు. మార్చ్ 28న దేవరా జపనీస్ వర్షన్ రిలీజ్ కానుంది. అందుకని అక్కడ మీడియాకు ఎన్టీఆర్ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. జపాన్లో దేవరా విడుదల కానున్న సందర్భంగా జూమ్ ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రచార కార్యక్రమాలు ప్రారంభించారు ఎన్టీఆర్. త్వరలో ఆ దేశానికి వెళ్లనున్నారు. మార్చ్ 28న సినిమా విడుదలవుతుంటే మార్చ్ 22న జపాన్ వెళ్లడానికి ఎన్టీఆర్ రెడీ అయ్యారు. ఈ ప్రచార కార్యక్రమాల కోసం ప్రస్తుతం నటిస్తున్న సినిమా చిత్రీకరణకు కాస్త విరామం ఇవ్వనున్నారు. బ్లాక్ బస్టర్ చిత్రం మ్యాడ్ కి సీక్వెల్ గా మ్యాడ్ స్క్వేర్ ను ప్రకటించినప్పటి నుంచి సినీ ప్రియులంతా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన లడ్డుగాని పెళ్లి, స్వాతిరెడ్డి పాటలు ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. ఇప్పుడు ఆ అంచనాలను మరో స్థాయికి తీసుకువెళ్లేలా మ్యాడ్ స్క్వేర్ నుంచి టీజర్ విడుదలైంది. ఈ వేసవికి మ్యాడ్ స్క్వేర్ ప్రేక్షకులకు మర్చిపోలేని వినోదాన్ని పంచుతుందని టీజర్తో స్పష్టమైంది. మ్యాడ్ సినిమాలో తనదైన ప్రత్యేక శైలి హాస్య సన్నివేశాలు, ఆకర్షణీయమైన కథనంతో ఎంతో పేరు తెచ్చుకున్న దర్శకుడు కళ్యాణ్ శంకర్ ఈ సీక్వెల్తో మరోసారి నవ్వుల విందును అందించబోతున్నారు. మొదటి భాగంలో తమ అల్లరితో నవ్వులు పోయించిన నార్ని నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ మరియు విష్ణు ఓఐ మ్యాడ్ స్క్వేర్లో అంతకు మించిన అల్లరి చేయబోతున్నారు. టీజర్లో వారి అల్లరి, పంచ్ డైలాగులు కడుపుగా నవ్విస్తున్నాయి. మ్యాడ్ స్క్వేర్ చిత్రానికి సంగీత సంచలనం భీమ్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 2 పాటలు చాట్ బస్టర్స్ గా నిలిచాయి. ప్రముఖ ఛాయాగ్రాహకుడు శామ్ దత్ కెమెరా బాధ్యత నిర్వహిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. మ్యాడ్ స్క్వేర్ ను సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్, శ్రీకర స్టూడియోస్ పతాకాలపై హారిక, సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ప్రేక్షకులు ఊహించిన దానికంటే ఎక్కువ వినోదాన్ని, ఎక్కువ మ్యాడ్నెస్ ను మ్యాడ్ స్క్వేర్ లో చూడబోతున్నారని చిత్ర బృందం తెలిపింది. 2025 మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది. అందరికీ నమస్కారం. ఈ రోజుతో నా శ్రీ అన్నపూర్ణ సినీ చిత్ర సంస్థలో నిర్మించిన మల్టీ స్టారర్ ఫిలిం నక్షత్ర పోరాటం విడుదలై 32 సంవత్సరాలు పూర్తి చేసుకొని 33వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలపాలని అనుకున్నాను. ఒక మల్టీ స్టారర్ సినిమా తీయాలంటే ఈ రోజుల్లో ఎంత కష్టం అందరికీ తెలుసు. ఆ రోజుల్లో అంటే 92లో మొదలుపెట్టి 93 ఫిబ్రవరిలో విడుదల చేశాను ఈ సినిమా. 3 హీరోలు, నా సంస్థ పర్మనెంట్ హీరో సుమన్ గారితో పాటు భానుచంద్ర గారు, అరుణ్ పాండ్యన్ గారు, వాళ్ళతో పాటు 3 హీరోయిన్లు రోజా, ఆమని, సింధూజ. ఈ 3ని ఎదుర్కొనాలంటే అంత పవర్ఫుల్ విలన్ క్యారెక్టరు, విలన్గా నటించే ఆర్టిస్ట్ కావాలని సాగర్ గారు మేమందరం యూనిట్లో అనుకుని కబీర్ బేడిని తీసుకొస్తే బాగుంటుంది బాలీవుడ్ నుంచి అని అనుకుని ఆయన్ని బాలీవుడ్లో అప్పుడు మా మేనేజర్ రాజేష్ గారు ఉండేవారు. ఆయన కన్సల్ట్ చేసి అడిగితే ఆయన ఇప్పుడు ప్రస్తుతం లాస్ ఏంజలస్లో సెటిల్ అయ్యారు. కావాలంటే నెంబర్ ఇస్తాను, మీరే మాట్లాడుకోండి అని చెప్తే నెంబర్ తీసుకుని ఆయనతో మాట్లాడితే నాకు వచ్చి ఇండియాలో సినిమా పనిచేయటం నాకేం ఇబ్బంది లేదు, కానీ నాకు మీకు ఎన్ని షెడ్యూల్స్ అయితే అన్ని షెడ్యూల్స్, నాకు లాస్ ఏంజలస్ అప్ అండ్ డౌన్ టికెట్లు కావాలి, అక్కడ 5 స్టార్ హోటల్లో అకామిడేషన్ కావాలి, మీకు బడ్జెట్ పర్మిట్ చేస్తే నాకేం అభ్యంతరం లేదని చెప్పగానే మాకేం అభ్యంతరం లేదు సార్ చేద్దామని అనుకుని కబీర్ బేడి గారితో మాట్లాడి ఆ చిత్రానికి మెయిన్ విలన్గా ఫిక్స్ చేసిన తర్వాత పెద్ద స్టార్ క్యాస్ట్ అయిపోయింది. మల్టీ స్టార్ సినిమా అయిపోయింది. ఆ సినిమా హెలికాప్టర్లు, మోటార్ బోట్లు, కొచ్చిన్లో షూటింగు, నానా హడావిడి, అన్నపూర్ణ స్టూడియోలో పెద్ద సెట్టు,
అన్నీ చేసి చాలా కాస్ట్లీ సినిమాగా తీసాం ఆ రోజుల్లో. అంతమంది హీరోల క్యారెక్టర్లు సంతృప్తికరంగా రావటం, విలన్ క్యారెక్టర్ అయితే మరింత నిండుదనం తేవటం కబీర్ బేడి కావటం మూలంగా ఆయన కూడా సినిమా చేసిన తర్వాత చాలా సంతృప్తిగా ఫీల్ అయ్యారు. ఆ సినిమా నా పర్మనెంట్ క్రూ అనేది నాకు ఉంది. లైక్ రాజ్కోటి, మురళీరామయ్య, కాస్ట్యూమ్ సాయి, మేకప్ మన్మథరావు, డ్యాన్స్ శివశంకర్, ఫైట్స్ విజయన్ మాస్టర్, అలా నా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ దోనేపూడి ప్రసాద్, అలా నా పర్మనెంట్ క్రూతో ఈ సినిమా నేను 48 రోజుల్లో పూర్తి చేశాను. పక్కా ప్లానింగ్తో ఇంతమంది క్యాస్టింగ్ పెట్టుకుని కబీర్ బేడి గారిని లాస్ ఏంజలస్ నుంచి తీసుకొచ్చి ఒక షెడ్యూల్ హైదరాబాద్లో, ఒక షెడ్యూల్ కొచ్చిన్లో చేసి ఎంతో భారీగా తీశాను. తెలుగు తమిళ భాషల్లో మంచి విజయవంతమైన ఆ సినిమా రిలీజ్ అయ్యి ఈ రోజుకి నాకు మంచి పేరు వచ్చిందని చెప్పుకోవాలి. మా సంస్థ పర్మనెంట్ హీరో సుమన్ గారికి అయితే ఒక పెద్ద మల్టీస్టారర్ చేశామనే సంతృప్తి ఈ రోజుకే ఉంది. ఆ శుభ సందర్భంగా నాతో సహకరించిన ప్రతి ఒక్కరికి, పత్రికాధిపతులకి, విలేకరులకి, ప్రింట్ మీడియాకి, ఆ రోజుల్లో అందరికీ నాకు చాలా పబ్లిసిటీ ఇచ్చారు. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, సురేష్ కొండేటి కి చెప్పగానే ఇట్లా ఒక వీడియో పంపిస్తానంటే వెంటనే పంపండి సార్, నేను వేస్తానని చెప్పి అంటాం. ఈ వీడియో నా ఎక్స్పీరియన్స్ మీ అందరితో షేర్ చేయాలని అనుకుని పంపిస్తున్నాను. థ్యాంక్ యూ. టీబీఆర్ సినీ క్రియేషన్స్లో నాగన్న లక్ష్మమ్మ సమర్పణలో హరీష్ కే నిర్మాతగా, ఎల్లప్ప కో ప్రొడ్యూసర్గా, ఎంజీఆర్ రచయిత మరియు దర్శకత్వంలో వస్తున్న చిత్రం బ్లడ్ రోజెస్. మహాశివరాత్రి సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేశారు. రంజిత్ రామ్, అప్సరా రాణి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో సుమన్, ఘర్షణ శ్రీనివాస్, టార్జాన్, రాజేంద్ర, జూనియర్ రేలంగి, జగదీశ్వరి, మణికుమార్, ధ్రువ, అనిల్, క్రాంతి కిల్లి, ప్రజ్ఞ, నవిత, వైష్ణవి, ఆనంద్, లౌక్య, జబర్దస్త్ జిఎంఆర్, జబర్దస్త్ రాము, జబర్దస్త్ బాబు, ఈటీవీ జీవన్, రాధిక, మమతారెడ్డి తదితరులు నటించారు. దర్శకుడు ఎంజీఆర్ ఈ సినిమాను గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులు ఎంగేజ్ అయ్యే విధంగా చిత్రీకరణ చేశారు. బ్లడ్ రోజెస్ చిత్రం క్రైమ్, థ్రిల్లర్ మరియు యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కింది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకునే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరుగుతున్నాయి. ఈ చిత్రానికి కెమెరామెన్ భోగిరెడ్డి శివకుమార్, సంగీతం పెద్దపల్లి రోహిత్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మణికుమార్. ఈ చిత్రం దాదాపు షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిగింది. టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఏపీ మాజీ మంత్రి రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అటు ఇండస్ట్రీలోనూ స్టార్ హీరోలందరి సరసన నటించి తనకంటూ ఓ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. పలు టీవీ షోల్లో జడ్జ్గా చేశారు. మోడర్న్ మహాలక్ష్మి, జబర్దస్త్ వంటి షోలతో అభిమానులను ఎంటర్టైన్ చేశారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఎమ్మెల్యేగా చేసి ప్రజాసేవలో ఉంటూనే ఇటు ఈటీవీ కామెడీ షో జబర్దస్త్లో జడ్జిగా వ్యవహరించారు. ఇదే సమయంలో పలు సినిమాల్లోనూ నటించి మెప్పించారు. పాలిటిక్స్లో రోజా అంటేనే ఓ ఫైర్ బ్రాండ్. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల తర్వాత ఆమెకు మంత్రిగా పనిచేసే అవకాశం వచ్చింది. దీంతో ఇక బుల్లితెరకు దూరంగా ఉంటూ పూర్తిగా రాజకీయాలపైనే ఫోకస్ చేశారు. 2024లో వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆమె పాలిటిక్స్కు దూరంగా ఉంటున్నారు. అప్పుడప్పుడు కొంత సోషల్ మీడియాలో టీడీపీని విమర్శిస్తున్నా అంతకు ముందున్నంత యాక్టివ్గా లేరనే అభిప్రాయం అయితే అందరిలో ఉంది. తాజాగా ఆమె మళ్లీ బుల్లితెరపైకి రీఎంట్రీ ఇస్తున్నారు. జీ తెలుగు సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ సీజన్ 4లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో రోజా తన డాన్స్తో అందరినీ ఆకట్టుకున్నారు. రోజాతో పాటు స్టార్ హీరో శ్రీకాంత్, సీనియర్ హీరోయిన్ రాశి ఈ షోలో జడ్జెస్గా వ్యవహరిస్తారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రోమో ఆకట్టుకుంటోంది. ఈ షో మార్చి 2న సాయంత్రం 6 గంటలకు మొదలు కానుంది. టాలెంట్ ఉన్నోళ్ళకి టాలీవుడ్ ఎప్పుడూ వెల్కమ్ చెప్తుంది. ఏ ఊరు, వాళ్ళ భాష ఏంటి వంటివి ఎప్పుడు చూడదు. అందుకే తెలుగు చలనచిత్ర పరిశ్రమకు రావడానికి ఎంతో మంది ఆసక్తి చూపిస్తారు. ఇప్పుడు ఆ జాబితాలో హీరోయిన్ భైరవి కూడా చేరుతోంది. సింగర్ సునీత కుమారుడి 2వ సినిమాలో ఈమె నటిస్తోంది. సర్కార్ నౌకరీ సినిమాతో సింగర్ సునీత కుమారుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు కథానాయకుడిగా పరిచయమయ్యారు. ఇప్పుడు ఆయన మరో సినిమా చేస్తున్నారు. ఆకాష్ హీరోగా తదాస్తు క్రియేషన్స్ పతాకం మీద నిర్మాత తాటి బాలకృష్ణ ఓ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు. శివ దర్శకత్వం వహిస్తున్నారు.
ఆ సినిమాలో కథానాయికగా భైరవిని ఎంపిక చేశారు. భైరవికి ఇది తొలి సినిమా అయినప్పటికీ ఆమె ఎంతో పరిణితితో నటించిందని, పలు సన్నివేశాల్లో అద్భుతమైన అభినయం కనబర్చిందని చిత్ర బృందం చెబుతోంది. ఇక సెంటిమెంట్ అండ్ ఎమోషనల్ సన్నివేశాల్లో భైరవి నటన సీనియర్ హీరోయిన్స్ కు ఏమాత్రం తీసిపోని రీతిలో ఉంటుందని పేర్కొన్నారు. ఆ సినిమా తర్వాత ఆమె స్టార్ హీరోయిన్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. భైరవి అచ్చమైన పల్లెటూరు అమ్మాయి పాత్రలో హీరోకు మరదలుగా నటిస్తోంది. ఆమె పాత్ర సినిమాలో హైలైట్ గా ఉంటుందని, త్వరలోనే సినిమా టైటిల్, విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాత తెలిపారు. ఈ సినిమాలో సీనియర్ నటీనటులు రఘుబాబు, పృథ్వీ, ప్రభావతి తదితరులు నటించారు. ప్రభాస్, కాజల్ అగర్వాల్, తాప్సీ, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో 2011లో విడుదలైన సినిమా మిస్టర్ పర్ఫెక్ట్. తాను రాసిన నా మనసు కోరింది నిన్నే నవల ఆధారంగా మోసపూరితంగా ఈ సినిమాను తీసి తన హక్కులకు భంగం కలిగించారంటూ 2017లో రచయిత ముమ్మిడి శ్యామల కోర్టును ఆశ్రయించారు. అయితే కాపీరైట్ కాలపరిమితి ముగిసింది కాబట్టి కేసును కొట్టివేయాలని కోరుతూ నిర్మాత దిల్ రాజు, ఈ మూవీ దర్శకుడు కొండపల్లి దశరథ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లను నిన్న జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మహాదేవన్లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా దిల్ రాజు దశరథ్కు సుప్రీం స్వల్ప ఊరట కల్పిస్తూ ట్రయల్ కోర్టులో జరుగుతున్న విచారణ ప్రక్రియపై తాత్కాలిక స్టే విధించింది. అయితే సమస్యను పరిష్కరించుకోవాలని, లేదంటే ఇబ్బందులో పడతారని దిల్ రాజు తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డిని హెచ్చరించింది. విచారణలో తొలుత దిల్ రాజు తరఫున హాజరైన న్యాయవాది కృష్ణదేవ్ వాదనలు వినిపిస్తూ ఈ కేసును హైకోర్టు ఇప్పటికే కొట్టేసిందని, సిఆర్పిసి సెక్షన్ 468 కింద ఉన్న కాలపరిమితిని దృష్టిలో పెట్టుకుని కాపీరైట్ యాక్ట్ సెక్షన్ 63 కింద నమోదైన మరో కేసును కొట్టివేయాలని కోర్టును కోరారు. అయితే మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా 2011లో విడుదలైతే 2017 జులై 12న సిఆర్పిసి సెక్షన్ 200 కింద రచయిత కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. స్పందించిన న్యాయస్థానం ఈ సినిమా నిరంతరం టీవీల్లో ప్రసారమవుతుంది కాబట్టి ప్రాథమికంగా ఇది నిరంతరం సాగే నేరంగానే కనిపిస్తోందని, కాబట్టి ఈ అంశాన్ని తాము పరిశీలించాలనుకుంటున్నట్టు న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసులోని ప్రతివాదికి నోటీసులు జారీ చేస్తూ 2 వారాల్లోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. అప్పటి వరకు ట్రయల్ కోర్టులో ఉన్న ప్రొసీడింగ్స్ పై స్టే విధిస్తున్నట్టు పేర్కొంది. అంతేకాదు సమస్య పరిష్కారానికి ప్రయత్నించాలని, లేదంటే ఇబ్బందులు పడతారని న్యాయస్థానం హెచ్చరించింది. రెబెల్ స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన సలార్ సినిమా దాదాపుగా 1000 కోట్లు వసూలు రాబట్టింది. భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు ప్రభాస్ మాస్ లుక్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న సలార్ సినిమా రీ రిలీజ్ కి సిద్ధమవుతోంది. సలార్ 2 కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ ముందుకు మరోసారి సలార్ 1 రానుంది. ఈ మధ్యకాలంలో రీ రిలీజ్లు కామన్ అయ్యాయి. ఫ్యాన్స్ సలార్ పార్ట్ 1ను మరోసారి థియేటర్స్లో ఎక్స్పీరియన్స్ చేయడం కోసం వెయిట్ చేస్తున్నామని అంటున్నారు. నిక్ జోనస్, ప్రియాంక చోప్రా దంపతుల ఆదర్శ దాంపత్యం ఇప్పుడు ఇండియా సహా వరల్డ్ వైడ్ డిబేట్గా మారింది. ఈ జంట విడిపోతుందని పాపులర్ అమెరికన్ మ్యాగజైన్ పెళ్లైన కొద్ది రోజులకే పుకార్లు సృష్టించింది. కానీ ఈ జంట అన్యోన్య దాంపత్యం అన్ని పుకార్లకు సమాధానంగా మారింది. 5 సంవత్సరాలకు పైగా సంతోషకర దాంపత్యం అందరికీ స్ఫూర్తి. నిక్ జోనస్ సోదరుడు జో జోనస్ తన భార్య సోఫీ టర్నర్ నుంచి విడిపోవటం ఆ కుటుంబంలో పెద్ద కుదుపు. ఆ సమయంలో ప్రియాంక చోప్రా భారతీయత సాంప్రదాయం నిక్తో తన బంధాన్ని బలోపేతం చేసిందని ఆ కుటుంబంలో పెద్దలు భావించినట్టు కూడా కథనాలొచ్చాయి. ఇక నిక్, ప్రియాంక చోప్రా జంట వారికంటూ ఒక సొంత విధానాన్ని అనుసరిస్తారు. ముఖ్యంగా నిక్ తన కాపురంపై ఇతర పాశ్చాత్య ప్రభావం, ఇతరుల ప్రభావం పడకుండా చాలా జాగ్రత్త పడతాడని అతడి స్నేహితుడు ఒకరు వ్యాఖ్యానించారు. పెళ్లి బంధానికి ప్రాధాన్యతనివ్వటం ద్వారా ప్రియా, నిక్ బలమైన శాశ్వత సంబంధాన్ని ఏర్పరచుకున్నారు. నిక్ జోనస్ కుటుంబంలో పెద్దవాడు కానప్పటికీ తన మ్యూజిక్ బ్యాండ్ని నడిపించడంలో, అదే సమయంలో వైవాహిక బంధాన్ని నడిపించడంలో అతడు స్వయంగా నాయకత్వం వహిస్తాడని స్నేహితుడు వెల్లడించాడు. నిక్లోని పరిపూర్ణతావాద స్వభావం ప్రియాంకతో అతడి బంధాన్ని బలంగా మార్చిందని అతడు చెప్పాడు. నిక్ సోదరుడు జో జోనస్ 5 ఏళ్ల కాపురం బ్రేక్ అయింది. కస్టడీ వివాదంలో బంధం ముగిసింది. కానీ జో జోనస్ మాదిరిగా కాకుండా నిక్ మరింత జాగ్రత్తగా, ఆలోచనాత్మకంగా ఉంటాడని స్నేహితుడు అన్నారు. నిక్ ప్రియాంకను దేనికి డిమాండ్ చేయడు, కానీ భర్తగా తనకు తానుగా ఉన్నత ప్రమాణాలను ఏర్పరచుకుంటాడని స్నేహితుడు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఊబకాయంపై పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 24, 2025న మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఊబకాయం సమస్యను ప్రస్తావించి దీన్ని ఎదుర్కోవడానికి తక్కువ నూనె వాడాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా మోహన్ లాల్తో సహా 10 మంది ప్రముఖులను ఈ ఉద్యమంలో భాగం కావాల్సిందిగా నామినేట్ చేశారు. అయితే ప్రధాని మోదీ తనను నామినేట్ చేయడంపై తాజాగా స్పందించారు మోహన్ లాల్.
ఊబకాయం సమస్యపై పోరాటానికి నాయకత్వం వహిస్తున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. ఇలాంటి ఆలోచనలతోనే ఆరోగ్యకరమైన భారతదేశాన్ని రూపొందించగలం. అధిక నూనె వినియోగాన్ని తగ్గించడం వలన ఊబకాయం నుంచి బయటపడటంతో పాటు సరైన దిశగా ఒక అడుగు ముందుకు వేయొచ్చు. ఈ మిషన్లో చేతులు కలిపేందుకు నేను 10 మందిని నామినేట్ చేస్తున్నా అంటూ అగ్రనటుడు చిరంజీవితో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్, దుల్కర్ సల్మాన్, ఉన్ని ముకుందన్, దర్శకుడు ప్రియదర్శన్, టొవినో థామస్, మేయర్ రవి, మంజు వారియర్, కళ్యాణి ప్రియదర్శన్లను నామినేట్ చేశాడు మోహన్ లాల్. అజిత్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం విడాముయర్చి. ఈ సినిమాకు మాగిన్ తిరుమేని దర్శకత్వం వహించగా త్రిష, అర్జున్ సర్జా, రెజినా తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు నటించారు. ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని అందుకుంది. ఇక థియేటర్స్లో నిరాశపరిచిన ఈ చిత్రం తాజాగా ఓటీటీ అనౌన్స్మెంట్ని పంచుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్లో ఈ చిత్రం మార్చి 3 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం 1997లో వచ్చిన హాలీవుడ్ చిత్రం బ్రేక్ డౌన్ నుంచి స్ఫూర్తి పొందింది. కథ విషయానికొస్తే అర్జున్, కాయల్ ప్రేమించి పెళ్లి చేసుకుని 12 ఏళ్లు అన్యోన్యంగా జీవిస్తారు. అయితే అర్జున్ తనను ప్రేమించడం లేదని భావించి మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుంటుంది. ఆమె తన ఎఫ్ఐఆర్ గురించి అర్జున్తో బహిరంగంగా చెప్పి విడాకులు కోరుతుంది. దీంతో కాయల్ నిర్ణయాన్ని గౌరవిస్తూ విడాకులకు ఓకే చెప్తాడు అర్జున్. అయితే విడాకులు రాకముందే తన ఇంటికి వెళ్లాలని అనుకుంటుంది కాయల్. అయితే తానే కారులో తీసుకువెళ్తానని, అది ఇద్దరికీ గుర్తుండిపోయే ఆఖరి ప్రయాణంలో ఉంటుందని చెప్తాడు అర్జున్. ఈ క్రమంలోనే అజర్బైజాన్లోని బాకు నుంచి ప్రయాణం స్టార్ట్ అవుతుంది. కాయల్ ఇంటికి వెళ్తూ ఉండగా మధ్యలో కొన్ని అవాంతరాలు ఎదురవడంతో పాటు అనుకోకుండా కాయల్ కనిపించకుండా పోతుంది. అయితే కాయల్ని కిడ్నాప్ చేసింది ఎవరు, ఆమెను వెతుక్కుంటూ వెళ్లిన అర్జున్ ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. కామాక్షి భాస్కర్లా పొలిమేర సినిమా నుంచి ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. మొదటి నుంచి కూడా బాగా చదువుకుని ఆమె డాక్టర్ అయ్యారు. అయితే ఈలోగా సినిమాలపై పెంచుకుంటూ వచ్చిన ప్రేమ ఆమెను పూర్తి స్థాయిలో అటువైపు మళ్లించింది. ప్రస్తుతం ఆమె వెబ్ సిరీస్లతో, సినిమాలతో బిజీగా ఉన్నారు. మొదటి నుంచి కూడా నేను పుస్తకాలు ఎక్కువగా చదువుతూ ఉండేదాన్ని. ఇల్లు, కాలేజ్ తప్ప నాకు మరేమీ తెలీదు. అలాంటి నేను చైనాలో ఎంబీబీఎస్ చేయాలనుకున్నారు. చైనాలో ఇంగ్లీష్ మాట్లాడారని కూడా నాకు తెలీదు. అంత అమాయకంగా నేను అక్కడికి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ భాషను అర్థం చేసుకోవడానికి, నేర్చుకోవడానికి ప్రయత్నించానని అన్నారు. చైనాలో 6 ఏళ్ల పాటు ఉన్నారు. అక్కడి వాళ్ళు బొద్దింకలు, కప్పలు, పాములు, తేళ్లు తింటారు. ఒకానొక సమయంలో అక్కడ గ్రీనరీ లేకపోవడం వలన వీటిని ఆహారంగా తీసుకోవడానికి వాళ్ళు అలవాటు పడ్డారని నాకు తెలిసిందే. నేను కూడా బొద్దింకలు, తేళ్లు ట్రై చేశాను. టేస్ట్ విషయానికి వస్తే కాస్త డిఫరెంట్గా అనిపించింది అని చెప్పారు. ప్రస్తుతం తన చేతిలో 6 ప్రాజెక్ట్స్ ఉన్నాయని చెప్పారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత 77వ జయంతి సందర్భంగా నిన్న చెన్నైలోని పైస్ గార్డెన్లో ఉన్న ఆమె నివాసానికి సూపర్ స్టార్ రజనీకాంత్ వెళ్లారు. ఆమె చిత్రపటానికి పూలు చల్లి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జయలలిత మేనకోడలు, మేనల్లుడితో ఆయన కాసేపు ముచ్చటించారు. అనంతరం మీడియాతో రజనీకాంత్ మాట్లాడుతూ సినీ పరిశ్రమలో జయలలిత ఎంతో బిజీగా ఉన్నప్పుడే ఆమెతో నటించే అవకాశం తనకు వచ్చిందని చెప్పారు. 1977లో ఆమెతో కలిసి నటించే అవకాశం వచ్చిందని, ఆమెతో ఆ సినిమా గురించి మాట్లాడేందుకు తొలిసారి ఆమె నివాసానికి వచ్చానని తెలిపారు. జయలలిత మన మధ్య లేకపోయినా ఆమె అందించిన సేవలను ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని చెప్పారు. ఆమె కీర్తి ప్రతిష్టలు కలకాలం నిలిచిపోతాయని అన్నారు. సినీ నటి మాధవీలత, తాడిపత్రి టీడీపీ నేత, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య వివాదం ముదురుతోంది. మాధవీలత ఫిర్యాదు మేరకు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు జేసీపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మాధవీలతపై తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. తనను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నాయకురాలు, ఏపీ మాలా కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ మాధవీలతపై తాడిపత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు సెక్షన్ 353 కింద మాధవీలతపై పోలీసులు కేసు నమోదు చేశారు. సైనా ప్లే ఓటీటీ తెరపైకి స్వర్గం అనే మలయాళ సినిమా వచ్చింది. అజు వర్గీస్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాకి రెజిస్ యాంటోనీ దర్శకత్వం వహించారు. క్రితం ఏడాది నవంబర్ 8వ తేదీన ఈ సినిమాను థియేటర్స్కు తీసుకొచ్చారు. బిజిబల్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను కేవలం 4 కోట్ల రూపాయలతో నిర్మించారు. అయితే థియేటర్స్ వైపు నుంచి ఆశించిన స్థాయిలో ఈ సినిమాకి రెస్పాన్స్ రాలేదు. కానీ ఓటీటీ వైపు నుంచి అనూహ్యమైన స్పందన వస్తోందని అంటున్నారు. కథ విషయానికి వస్తే పక్కపక్కనే ఉన్న 2 కుటుంబాల నేపథ్యంలో నడుస్తుంది. ఒకటి సాధారణమైన ఫ్యామిలీ, మరొకటి ధనవంతుల కుటుంబం. సాధారణమైన ఫ్యామిలీకి చెందిన వారు హ్యాపీగా ఉంటే డబ్బున్నవారు నానా ఇబ్బందులు పడుతుంటారు.
మనిషి సంతోషంగా బ్రతకడానికి కావాల్సింది ధనమా, సఖ్యతనా అనేది ఆలోచింపజేసే సినిమా ఇది. ధనుష్ దర్శకత్వంలో వచ్చిన మూడో సినిమాను తెలుగులో జాబిలమ్మ నీకంత కోపమా అనే టైటిల్తో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాకు మంచి స్పందన దక్కింది. ఇతర చిన్న సినిమాలున్న ఈ సినిమాకు అత్యధిక వసూళ్లు నమోదవుతున్నాయని సమాచారం అందుతుంది. ధనుష్ దర్శకుడిగా మరిన్ని మంచి సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఒక లవ్ స్టోరీని ఇంత సింపుల్గా యూత్ను ఆకట్టుకునే విధంగా తీయొచ్చా అంటూ సినీ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోయే విధంగా ధనుష్ ఈ సినిమాను రూపొందించారు. జాబిలమ్మ నీకంత కోపమా సినిమా ప్రమోషన్స్లో భాగంగా ధనుష్ గతంలో మాట్లాడిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చిత్ర యూనిట్ సభ్యులు వైరల్ చేస్తున్నారు. టాలీవుడ్ హీరోల్లో మీకు ఏ హీరో అంటే ఇష్టం అంటూ ధనుష్ను గతంలో ఒక ఇంటర్వ్యూలో యాంకర్ అడిగారు. అందుకు ధనుష్ స్పందిస్తూ తనకు టాలీవుడ్ సినిమాలంటే ఇష్టం, అలాగే తెలుగులో చాలా మంది హీరోలంటే తనకిష్టం అన్నారు. తెలుగులో నాకు ఎవరిష్టమో చెప్తాను కానీ ఇతర హీరోల ఫ్యాన్స్ నన్ను ట్రోల్ చేయొద్దని అన్నారు. తనకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమని ధనుష్ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. లింగ వివక్ష అనేది ప్రస్తుతం రోజువారీలో జరిగే ఒక విషయంగా మారిపోయిందని నటి జ్యోతిక చెప్పింది. నేను సూర్యుని పెళ్లి చేసుకున్నా కూడా సమాజంలో ఇప్పటికీ లింగ వివక్షను ఫేస్ చేస్తూనే ఉన్నా. నేను ఎప్పుడైనా ఇంటర్వ్యూలో సూర్యని పెళ్లి చేసుకున్నందుకు అదృష్టవంతురాల్ని అని చెబితే ప్రజలు సూర్య చాలా మంచివాడు అంటారు. అదే విషయంలో సూర్య నన్ను పెళ్లి చేసుకుని అతడు సంతోషంగా ఉన్నాడని చెబితే సూర్య ఎంత మంచివాడు, భార్య గురించి ఇంతలా ఆలోచిస్తున్నాడు అంటారు. ఇందులో నేను ఎక్కడా కనిపించను, ఎందుకంటే సమాజం అలా చిత్రీకరిస్తుంది. చివరికి వస్తువుల విషయంలో కూడా మేము లింగ వివక్షను ఎదుర్కొంటాం. నేను ఒక కారు లేదా ఇంకేదైనా వస్తువు కొన్నప్పటికీ దాని ఫీచర్స్ చూడాల్సింది వేరొకరు అనే ధోరణి ఉంది. ఎందుకంటే ఆడవాళ్లు బాగా నిర్ణయాలు తీసుకోలేరు అనే చిన్నచూపు ఉంటుంది. కొన్నిసార్లు అయితే ఇది మా గుర్తింపుకు కూడా సంక్షోభం కలిగించే స్థాయికి చేరుకుంటుందని ఆమె పంచుకుంది. వైవిధ్యభరితమైన పాత్రలతో హీరోకు ధీటుగా కనిపిస్తుంటారు నటుడు బాబీ డియోల్. ప్రస్తుతం ఆయన ఆశ్రమం సీజన్ 3 పార్ట్ 2లో నటిస్తున్నారు. ఇందులో బాబీ డియోల్ నిరాలా బాబాగా కనిపించున్నారు. తాజాగా ఈ సిరీస్లో ఆయన పాత్ర గురించి బాబీ డియోల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇలాంటి పాత్ర కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. నేనెప్పుడూ సవాళ్లతో కూడిన పాత్రలని ఇష్టపడతాను, అప్పుడే గుర్తింపు వస్తుంది. ఈ సిరీస్ కోసం దర్శకుడు నన్ను సంప్రదించగానే పోలీస్ అధికారి పాత్ర ఇస్తారని భావించారు. కానీ బాబా పాత్ర కోసం అని తెలిసి ఆశ్చర్యపోయాను. ఆయన చెప్పింది తప్పుగా విన్నాననుకున్నా. బాబా పాత్ర నేను పోషించగలనని ఆయనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. ఇలాంటి పాత్ర లభించాలంటే అదృష్టం ఉండాలి. ఇది అద్భుతమైన ప్రయాణం. నటులంతా ఇలాంటి పాత్రలు రావాలని కోరుకుంటారు అని అన్నారు. దేవుడి ప్రతినిధిగా నిరాలా బాబాను భక్తులు ఏ విధంగా కొలిచేవారు, ఆయన ఆశ్రమంలో జరిగిన అత్యాచారం, హత్యల వెనుక ఉన్నది ఎవరు, చివరకు బాబా పరిస్థితి ఏమైంది తదితర అంశాలతో ప్రకాష్ ఝా ఈ సిరీస్ని రూపొందించారు. బాబా, మాంటీ సింగ్ పాత్రల్లో బాబీ డియోల్ వైవిధ్యం ప్రదర్శించి అలరించారు. 2020లో సీజన్ 1, సీజన్ 2, 2022లో సీజన్ 3 విడుదలైంది. దీని పార్ట్ 2 ఫిబ్రవరి 27 నుంచి MX ప్లేయర్లో స్ట్రీమింగ్ కానుంది. ఒక్క టీజర్తో ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు నేచురల్ స్టార్ నాని. ఆయన పుట్టినరోజు సందర్భంగా హిట్ ది థర్డ్ కేస్ టీజర్తో అటు ఫ్యాన్స్ను ఇటు సోషల్ మీడియాను షేక్ చేశారు. దీంతో సినిమాపై విపరీతమైన హైప్ క్రియేట్ అయింది. తాజాగా విడుదలైన ఈ టీజర్ 24 గంటల్లోనే మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుని రికార్డ్స్ను సొంతం చేసుకుంటుంది. ఇటీవల విడుదలైన విజయ్ దేవరకొండ కింగ్డమ్ టీజర్ యూట్యూబ్ వ్యూస్ను హిట్ 3 అలవోకగా బీట్ చేసింది. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కింగ్డమ్. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమా టీజర్ ఇటీవల రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ చెప్పిన మాటలతో ప్రారంభమైన ఈ టీజర్ సినిమాపై అంచనాలు కలిగించింది. ఇప్పటి వరకు దీనికి 15 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. నాని హీరోగా రూపొందుతున్న హిట్ 3 టీజర్ తాజాగా విడుదలై యూట్యూబ్లో ట్రెండ్ క్రియేట్ చేస్తుంది. కేవలం 24 గంటల్లోనే 16 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. దీంతో విజయ్ దేవరకొండ రికార్డును నాని బీట్ చేశారంటూ అభిమానులు పోస్ట్ పెడుతున్నారు. హిట్ యూనివర్స్ లో భాగంగా రూపొందుతున్న సరికొత్త చిత్రం హిట్ ది థర్డ్ కేస్. నాని కథానాయకుడిగా శైలేష్ కొలను దర్శకత్వంలో ఈ సినిమా సిద్ధమవుతుంది. ఇందులో నాని పవర్ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో అర్జున్ సర్కార్ గా కనిపించనున్నారు. మే 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సందీప్ కిషన్, రీతువర్మ జంటగా రావు రమేష్, అంశు ప్రధాన పాత్రల్లో త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన చిత్రం మజాకా. ఈ సినిమాలో సందీప్ కిషన్, రీతువర్మ మీద చిత్రీకరించిన ఫోక్ సాంగ్ బాగా వైరలైంది. అయితే ఈ పాటను ఒరిజినల్ సింగర్తో కాకుండా ప్రొఫెషనల్ సింగర్తో పాడించడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
దీంతో సినిమా టీం తప్పును సరిచేసుకుని ఒరిజినల్ సింగర్తో పాడించింది. సొమ్మసిల్లిపోతున్నవి అంటూ రాము రాథోడ్ సోషల్ మీడియాలో ఒకప్పుడు బాగా ట్రెండ్ అయ్యాడు. ఆ పాటతోనే బుల్లితెరపైకి వచ్చాడు. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ అంటూ ఇలా ప్రతి చోటకొచ్చి ఆ పాట పాడాడు. ఆ ఫోక్ సాంగ్ కు రాము రాథోడ్ గాత్రం బాగా కలిసి వచ్చింది. దీంతో సినిమాలో పాటను కూడా ఒరిజినల్ సింగర్ పాడితే బాగుండేది అంటూ కామెంట్స్ కనిపించాయి. మీడియాలోనూ ఈ వార్తలు వచ్చాయి. చివరికి ఇవన్నీ టీం వద్దకు చేరాయి. రిలీజ్కి ఒక్కరోజు ముందు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని గ్రేట్ అనిపించుకుంది మజాకా టీం. సింగర్ రేవంత్ పాడిన వర్షన్ కాకుండా రాము రాథోడ్తో స్పెషల్గా మళ్లీ పాట పాడించారు. ఆ వర్షన్ మాత్రమే థియేటర్స్లో ఉంటుందని చెప్పారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.